హలో అండి, నమస్కారం. గత సంచికలో భీష్మ ప్రతిజ్ఞ విన్నాము. ఇప్పుడు దుర్యోధనాదుల జననం విందాం. ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు పెరిగి పెద్దవారవుతుంటే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగాను, ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్టు రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు, వేదాంగాలు, నీతిశాస్త్రాలు నేర్పించాడు. వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు. కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురిలోనూ ఒకరికి రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, విదురుడు దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు. కుర్రవాళ్లకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది. వాళ్లకు తగిన కన్యలు ఎక్కడ ఉన్నారా అని భీష్ముడు ఆలోచించాడు. గాంధార రాజైన సుబలుడికి గాంధారి అనే కూతురున్నది. ఆమె తనకు 9 కొడుకులు కలిగేటట్టుగా శివుడి వద్ద వరం పొందినట్టు తెలిసింది. భీష్ముడు కొందరు బ్రాహ్మణులను సుబలుడి దగ్గరకు పంపి గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయమని అడిగాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్పదనుకొని సుబలుడు ఒప్పుకున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డివాడని తెలియగానే గాంధారి తన కళ్లకు గంతలు కట్టేసుకొని తాను కూడా గుడ్డిదిగా ఉండిపోవ నిశ్చయించింది. ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత శకుని భీష్ముడిచ్చిన సత్కారాలన్నీ పొంది గాంధారిని హస్తినాపురంలో వదిలి తాను స్వదేశానికి తిరిగిపోయాడు. ఇక పాండురాజుకు వివాహం కావలసి ఉన్నది. భీష్ముడికి కుంతి అనే యాదవ కన్యను గురించి తెలియవచ్చింది. యాదవ ప్రముఖులలో ఒకడైన సూర్యుడనేవాడు వసుదేవుడి తండ్రి. ఆయనకు పృథ అనే కూతురున్నది. సూర్యుడి మేనత్త కొడుకు కుంతిభోజుడనే వాడికి పిల్లలు లేకపోగా అతను ఈ పృథను తన కూతురిగా పెంచుకున్నాడు. కుంతిభోజుడి ఇంటికి వచ్చేపోయే వారికందరికీ పృథ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది. అలాగే ఒకసారి దూర్వాసుడు వచ్చి ఆమె చేసిన సత్కారాలకు సంతోషించి ఆమెకు ఒక మంత్రం చెప్పి, అమ్మాయి, ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించావంటే నువ్వు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు ఒక గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు అని చెప్పాడు. మునిమాట నిజమో కాదో చూస్తామని ఆ కుంతి ఒకనాడు సూర్యుడిని మనసులో పెట్టుకొని మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె కొడుకును కోరలేదు. అయినా సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు. సకాలంలో ఆమెకు కవచకుండలాలు కల కొడుకు పుట్టాడు. ఏం చేయాలో తెలియక ఆ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఒక తెప్పకు కట్టి నదీ ప్రవాహంలో వదిలేసింది. అది ఒక సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెలో చిన్న సూర్యుడిలాంటి పిల్లవాడుండటం గమనించి ఆ పిల్లవాణ్ణి తన భార్య అయిన రాధ అనే ఆమెకిచ్చాడు. ఆమె ఆ కుర్రవాణ్ణి పెంచింది. అతనే కర్ణుడు. ఇది జరిగాక కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి పాండుడు కూడా వెళ్ళాడు. కురువంశంలో పుట్టి ఎంతో అందంగానూ వైభవోపేతంగానూ కనిపించిన పాండుడి మెడలో కుంతి వరమాల వేసింది. కుంతిభోజుడు ఆ ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేసి అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు. కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటైంది. అందులో కుంతి, పాండులు సమస్త సుఖాలు అనుభవించసాగారు. పాండుడికి మరొక భార్యను కూడా పెళ్లి చేయాలని భీష్ముడు నిశ్చయించాడు. మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలున్నది. భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. శల్యుడు భీష్ముడికి ఎదురు వచ్చి స్వాగతం తెలిపి తీసుకుపోయి ఆయన వచ్చిన పని అడిగాడు. నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజుకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు భీష్ముడు. అంతకంటే నాకు కావలసినదేమున్నది? అయినా కన్యాశుల్కం పుచ్చుకోవటం మా వంశాచారం. కన్యాశుల్కం ఇచ్చి మా చెల్లెలిని తీసుకుపోయి మీ ఇంట వివాహం చేసుకోండి అన్నాడు శల్యుడు. వంశాచారాలను పాటించక తప్పదు గనక భీష్ముడు మద్రరాజుకు బంగారము, రత్నాభరణాలు, వస్త్రవాహనాలు పుష్కలంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురానికి తెచ్చి ఒక శుభముహూర్తాన పాండురాజుకిచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన 2 భార్యలతోనూ సుఖంగా కాలం గడపసాగాడు. భార్యలతో 1 నెలపాటు సుఖంగా గడిపిన తర్వాత పాండురాజుకు దిగ్విజయం చేయాలన్న కోరిక కలిగింది. అతను చతురంగ బలాలను సమకూర్చుకొని ప్రయాణ భేరి మోగించి భీష్ముడు మొదలైన వారికి బ్రాహ్మణులకు మొక్కి మొదటగా దశార్ణ దేశాలను జయించాడు. తర్వాత మగధ దేశం మీద దండెత్తి మగధ రాజును చంపాడు. మగధ, కాశీ, పుండ్ర మొదలైన దేశాలు జయించి అంతులేని కానుకలను, కప్పాలను పుచ్చుకొని పాండురాజు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు.
భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురు వచ్చి గొప్పగా సన్మానించారు. పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి, సత్యవతికి, విదురుడికి, తమ తల్లులకు పంచాడు. అందరూ సంతోషించారు. ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధాలు చేశాడు. తర్వాత పాండురాజు తన 2 భార్యలను వెంటపెట్టుకొని విహారం చేయటానికి హిమవత్ ప్రాంతంలోని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ అతను చాలా కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడు విదురుడికి దేవకుడనే రాజు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడి ఇంటికి వ్యాసుడు చాలా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయనకు సకల ఉపచారాలు చేసి సంతోషపెట్టింది. వ్యాసుడామెను వరమేదన్నా కోరుకోమన్నాడు. గాంధారి తన భర్తకు తీసిపోని కొడుకులను 100 మందిని కోరింది. తర్వాత కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది. ఆమె 2 ఏళ్లపాటు గర్భాన్ని మోసింది. ఈలోపుగానే కుంతికి యుధిష్ఠిరుడు పుట్టినట్టు వార్త వచ్చింది. వ్యాసుడు వరమిచ్చినా కూడా తనకింకా ప్రసవం కాలేదని బాధపడి గాంధారి తన భర్తతోనైనా సంప్రదించకుండా తన గర్భాన్ని గట్టిగా కొట్టుకున్నది. అందువల్ల ఆమెకు గర్భస్రావమైంది. 2 ఏళ్లు కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండాలను ఆమె పారేద్దామనుకున్నది. ధృతరాష్ట్రుణ్ణి చూడవచ్చిన వ్యాసుడికి సంగతి తెలిసింది. ఏమిటి నువ్వు చేసిన పని అని ఆయన గాంధారిని అడిగాడు. గాంధారి ఏడుస్తూ, మీరు నాకు 100 కొడుకులు కలిగేటట్టు వరమిచ్చారు. నేను 2 ఏళ్లు గర్భవతిగా ఉండి కూడా పిల్లలను కనలేదు. ఇంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్లు తెలిసింది. ఆ విచారంతో నా పొట్టను నేనే కొట్టుకొని గర్భస్రావం చేసుకున్నాను. మీ వరం మాట ఏమోగాని ఈ గర్భం ఇలా ముక్కలు చెక్కలైంది అన్నది ఏడుస్తూ. నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు అంటూ వ్యాసుడు గాంధారి గర్భం నుంచి పడిన మాంస ఖండాలను 100 చక్కగా చన్నీట కడిగించి ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నేతి కొండలో పెట్టించసాగాడు. అప్పుడు గాంధారి ఆయనతో, ఈ 100 ఖండాలు 100 పిల్లలవుతారు కాబోలు. వారితో పాటు ఒక ఆడపిల్ల కూడా కలిగేటట్టు అనుగ్రహించండి అన్నది. ఆడపిల్ల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అన్నది. ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు. స్రావమైన గర్భాన్ని 101 మొక్క చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. తర్వాత 1 సంవత్సరం గడిచేసరికి ఒక కుండ నుంచి మొదటి పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక దుశ్శకునాలు కనబడ్డాయి. వాటిని చూసి ధృతరాష్ట్రుడు భయపడి భీష్ముణ్ణి, విదురుణ్ణి, మంత్రులను, పురోహితులను పిలిపించి, ఇదివరకే మా వంశంలో యుధిష్ఠిరుడు పుట్టాడు కదా, ఇప్పుడు పుట్టిన వాడికి రాజార్హత ఉంటుందా? కొంచెం ఆలోచించి చెప్పండి అని అడిగాడు. దానికి వాళ్ళు, మహారాజా, వీడు పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీడు వంశనాశకుడు, వీణ్ణి వదిలేయి. 100 మంది కొడుకులలో ఒకడు లేకపోతేనేం అని అన్నారు. విదురుడు కూడా ఆ మాటే చెప్పాడు. కానీ పుత్రప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినిపించుకోలేదు. ఆ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు పుట్టాడు. తర్వాత క్రమంగా దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలుగా గల కొడుకులు, దుస్సల అనే కూతురు పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చేయటానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య స్త్రీని చేరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన సంవత్సరమే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుత్సుడనే కొడుకును కన్నది. ధృతరాష్ట్రుడు తన కొడుకులకందరికీ రాజోచిత విద్యలు నేర్పించి వారికందరికీ తగిన కన్యలను ఇచ్చి వైభవంగా పెళ్లిళ్లు చేశాడు. తరువాయి భాగంలో పాండవ జననం విందాం. నమస్తే.